ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 29న ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఆగస్టు 29న ఎందుకు నిర్వహిస్తున్నారంటే తెలుగు భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు జన్మించిన రోజు కాబట్టి తెలుగు ప్రజలు ఈ రోజునే తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అలానే మన చీరాలలో కూడా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను చీరాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల రోటరీ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గారు పాల్గొని తెలుగు భాషా ప్రావీణ్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఉల్లిపాల సుబ్బయ్య, ఉసిరిపాటి సురేష్, శ్రీరామ్ రమేష్, గూడూరి శివరాం ప్రసాద్, తేజ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆయనకి రాహు బహదూర్ అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనం గమనించినట్టుగా మనకైతే ఈయన రాకముందు సంస్కృతం ఎక్కువగా మన తెలుగు వాళ్ళు కానీ ఎక్కడున్నా కూడా తెలియవాళ్ళు. అయితే ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన చీరాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మనందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి అవసరం. అనేక విషయాల్ని ఈరోజు మన యొక్క పెద్దలు మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే ఒకసారి మన పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయి. ఆ తర్వాత కూడా ఒక రోజున రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఆ తెలుగు యూనివర్సిటీలో ఒకరోజు కవి సమ్మేళనం గురించి కూర్చోబెట్టారు. నన్ను ఎందుకో పిలిచారు. అక్కడ ఉన్నటువంటి రమణయ్య గారికి నన్ను పిలిచారు. అసలు ఒక్కొక్కరు తెలుగు భాష గురించి మాట్లాడుతుంటే మనం ఎక్కడున్నామన్న భావం నాలో ఏర్పడింది. ఒక చిన్న శ్రీకాకుళం మాత్రం వచ్చి ఒక మాట్లాడాడు, సొమ్ములు పోనాయండి, సొమ్ములు పోనాయండి అంటే ఏంటి? సొమ్ములు ఏంటి అంటే పశువులు పోయినాయి అనే భాషని సొమ్ములు పోనాయండి అనే భాషతో మాట్లాడేటువంటి పరిస్థితి. అలాగే నేను కొరియా వెళ్ళాను. కొరియా వెళ్తే అక్కడ మనం ఎలాగైతే అమ్మ అంటున్నామో వాళ్ళు కూడా తల్లిని అమ్మాయి అంటారు. అంటే ఆసియా ఖండంలో ఆనాడు తెలుగు భాష ఎంత వ్యాప్తి జరిగింది అన్నది ఇది ఒక గుర్తు మనం. అయితే నేనేమంటానంటే తెలుగు భాష అనేది ప్రధానంగా ఉంచుకోవాలి, కానీ అన్ని భాషలను నేర్చుకోవాలి అనేది నా భావం. ఎందుకంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఐటీ సెక్టార్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇవాళ మన వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తారంటే మరి భాష లేకపోతే మనం ఏం చేయగలం? మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మన భాష మనం గుర్తు మర్చిపోకుండా మన పిల్లల దగ్గర నుంచి కూడా అన్ని విషయాలు చెప్తూ నాకు చెప్పారు. వ్యాకరణం అవన్నీ కూడా ఏ పద్ధతిలో ఇంతకుముందు మన ఒత్తులు, హల్లులు, అచ్చులు ఏవైపు ఉన్నాయో వీటిని మర్చిపోకుండా మనం చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇది మనం నేర్పాలి. మన యొక్క ట్రెడిషన్ అంతా కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ మాటకు వస్తే ఈరోజు మన రాష్ట్రం కమైన్ ఆంధ్రప్రదేశ్ దేని మీద ఏర్పడింది? 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. అంటే తెలుగు వారు మాట్లాడే ప్రాంతాన్నంతా కలిపి ఆంధ్రప్రదేశ్ చేశారు. అంటే ఇవన్నీ కూడా చరిత్రలే. కాబట్టి మనము అనేక విషయాలు మన వాళ్ళు మాట్లాడారు. ఎంతో మంది కవులు ఎన్నో విషయాల్ని మనకి తెలుగు భాషలో చెప్పారు. మరి ఇంకా మనం అన్నమయ్య గురించి చెప్పకర్లా, ఎన్నో కీర్తన. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెలుగుని మర్చిపోకూడదు, దానితో పాటు అన్ని భాషలు కూడా కావాల్సిందే. ఎందుకంటే నవ సమాజం ముందుకు మనం వెళ్తున్నప్పుడు
మనకు నోట్లో నుంచి ఒక మొక్క రాకపోతే ఇవి మీరు ఢిల్లీలో కూడా దేనికి పనికిరారు. ఒక హిందీ మొక్క రాకపోతే మీరు ఢిల్లీలో కూడా దేనికి పనికిరారు. అలాగే ప్రపంచం మొత్తం ఈ రోజు మనవాళ్ళు సంపన్నులయ్యారు, సంపద పనులయ్యారు. అసలు అమెరికాలోనే మొత్తం మనమే ముందు వరుసలో ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఈ భాష రాకపోతే మనం ఏం చేయగలం. కాబట్టి నేనేమంటానంటే దానికి మనం వ్యతిరేకం కాదు. మన భాష మనం మర్చిపోవడానికి లేదు. మన భాషని మనం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మన పాఠశాలలో తెలుగు భాషను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మిగతా భాషల పట్ల కూడా పట్టు సంపాదించారు. టీవీ నరసింహారావు గారు 8 భాషలు మాట్లాడగలిగాడు.